హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే సుప్రీం కోర్ట్ ఒక స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చింది. దేని గురించి అంటే మీకు ఇమేజ్ చూసి అర్థమై ఉంటుంది ఆల్రెడీ, జిఎం మస్టర్డ్. సో జెనెటికల్లీ మోడిఫైడ్ మస్టర్డ్ అంటే ఆవాలు. సో ఈ పర్టికులర్ దాని గురించి మనం డిస్కషన్ చేసే ముందు మీకు తెలవాల్సింది ఏంటి, జిఎం మస్టర్డ్ అసలు జిఎం క్రాప్స్ అంటే ఏంటి, దాంతోపాటు ఇప్పుడు స్ప్లిట్ వర్డిక్ట్ ఎందుకు ఇచ్చారు, దేని గురించి, ఇంతకుముందు సెంటర్ ఏమన్నా మూవ్ తీసుకుందా, ఇప్పటి వరకు జిఎం క్రాప్స్ ఏమున్నాయి ఇండియాలో, దానివల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దీన్ని ఆథరైజ్ చేస్తున్న లాస్ ఏంటి ఇండియాలో, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం చూస్తే కనుక ఇవన్నీ వీడియో కాంపోనెంట్స్, వైఎన్ న్యూస్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ చూద్దాం. దాంతోపాటు జిఎం మస్టర్డ్ అంటే ఇక్కడ దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 డిఎంహెచ్ అంటే, సో ఈ పర్టికులర్ వెరైటీ ఏంటి అనేది చూద్దాం. దాంతోపాటు జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అంటే ఏంటి, జిఎం కల్టివేషన్ స్టేటస్ ఏంటి ఇండియాలో, అడ్వాంటేజెస్ ఛాలెంజెస్తో పాటు జిఈఎస్సి, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ, అదేంటంటే స్టాట్యూటరీ బాడీ, ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందో చూద్దాం. అలానే యాక్ట్స్ అండ్ రూల్స్ ఏంటి జిఎం క్రాప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీనికంటే ముందు సిలబస్ కాంపోనెంట్ ఏంటి తెలుసుకోవాల్సింది, ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, రైట్? సో దెన్ మీ అందరికీ తెలిసిందే, మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్ కోసం 26th జూలై నుంచి ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అనేది, డైలీ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో మీకు ఎవ్రీడే 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 85 టెస్ట్స్ అనేవి ఉంటాయి, ఇంక్లూడింగ్ 74 and 11 సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ అనేవి 11 ఉంటాయి, 74 సెక్షనల్ టెస్ట్ ఉంటాయి. అంతేకాదు మీ ఆన్సర్ రైటింగ్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని 3 వర్కింగ్ డేస్లో ఎవాల్యుయేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసే విధంగా మధ్య మధ్యలో సెషన్స్ కూడా ఉంటాయి, రైట్? దెన్ అంతేకాదు ఒబెరాయ్ సార్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఎస్ఏ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఇది 29th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ ఐడియా ఇన్ గైడింగ్ ద స్టూడెంట్స్, ఎస్ఏకి కానీ ఎథిక్స్కి కానీ సంబంధించి 30+ hours ఖచ్చితంగా మీకు ఒక బెటర్ ఎస్ఏ రాసే విధంగా సార్ హెల్ప్ చేస్తారు. దెన్ మీరు 2 కోర్సెస్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి యూ కెన్ అవైల్ ద ఆఫర్, రైట్? దెన్ సో ఫస్ట్ వై వీఆర్ డిస్కసింగ్ అనేది చూస్తే కనుక జిఈఏసి అనేది ఒక స్టాట్యూటరీ కమిటీ, సో స్టాట్యూటరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో జనరల్గా రీసెర్చ్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్కి సంబంధించి రీసెర్చ్ ఎవరు చేస్తారు అంటే ఈ పర్టికులర్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఉందో అది రీసెర్చ్ చేసిన వాటిని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్రూవ్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలా లేదనే చెప్తుంది. కానీ రీసెంట్గా ఏమైంది, సెంటర్ జిఎం ఏదైతే మనకి జిఎం మస్టర్డ్ ఉందో దాని గురించి అంటే మొత్తం క్లియర్గా మార్కెట్లోకి రిలీజ్ చేయమని చెప్పకపోయినా పార్షియల్గా ఒప్పుకున్నారు. దాని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కొంతమంది ఎన్వైర్మెంటలిస్ట్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు, జిఎం మస్టర్డ్ని మనం అలౌ చేయటం వల్ల ఇప్పటి వరకు ఎందుకు అంటే మనకు జిఎం అనేది ఎప్పుడు కూడా ఎడిబుల్ దాంట్లో అలౌ చేయలేదు. ఎడిబుల్ అంటే ఏంటి, మనం తినే వాటిలో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని ఇప్పటి వరకు అలౌ చేయలేదు. సో అలా చేయడం వల్ల ఖచ్చితంగా హ్యూమన్ హెల్త్తో పాటు ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ అవుతుంది అని కొంతమంది సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన తరుణంలో సుప్రీంకోర్టు నిన్న స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చింది. అంటే ఇక్కడ 2 judge బెంచ్ కదా, సో 2 judge బెంచ్ కానీ ఏదైనా 4 judge బెంచ్ ఇలాంటివి ఉన్నప్పుడు స్ప్లిట్ వర్డిక్ట్ అంటే ఇద్దరు అటు లేకపోతే ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు, అలా స్ప్లిట్ వర్డిక్ట్ అనేది రావడం జరిగింది. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారు, జనరల్గా హయ్యర్ బెంచ్కి రిఫర్ చేస్తారు. సో ఈ వర్డిక్ట్ అనేది ఏం చెప్తుంది, సెంటర్ రీసెంట్గా ఏదైతే అప్రూవ్ చేసిందో మార్కెట్లోకి పార్షియల్గా రిలీజ్ చేయమని దాన్ని ఆర్డర్ మీద ఇప్పుడు స్ప్లిట్ వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది, హయ్యర్ బెంచ్ చెప్పిన దాన్ని బట్టి మోడిఫై అవుతుంది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో నేను చెప్పినట్టు ఆల్రెడీ అక్టోబర్ 2022లో మనకి జిఎం క్రాప్ ఏదైతే మస్టర్డ్ ఉందో దానికి సంబంధించి జిఏఏసి అనేది అప్రూవల్ ఇచ్చిందనమాట. సో దీని అప్రూవల్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, దీన్ని పార్షియల్ ఎల్లోకి పర్మిషన్ ఇచ్చింది. సో అది ఇచ్చిన తర్వాత ఏమైంది, ఈ జెనెటికల్లీ అప్రైజల్ కమిటీ గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా, ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం. సో ఇది చూస్తే స్టాట్యూటరీ బాడీ మరి స్టాట్యూట్ అంటే ఏ స్టాట్యూట్ కింద ఎస్టాబ్లిష్ అయింది, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986, ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఈ పర్టికులర్ బాడీ ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దెన్ ఈ చైర్మన్ ఎవరు ఉంటారంటే జనరల్గా సెక్రటరీ ర్యాంక్ ఉన్న ఒక ఆఫీసర్ ఉంటారు. దెన్ ఈ పర్టికులర్ కమిటీ యొక్క పర్పస్ ఏంటి అంటే దేని మీద రీసెర్చ్ని ప్రమోట్ చేయడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ జిఎం క్రాప్స్, వీటిని రీసెర్చ్ చేసి వాటిని డెవలప్ చేయడం అనేది ఈ కమిటీ యొక్క మెయిన్ జాబ్. దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, 24 members ఉన్నారు.
ప్రస్తుతం. ఓకే, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కమిటీ రికమెండ్ చేసిన తర్వాతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని అది మార్కెట్లోకి రిలీజ్ చేయాలా లేదా అనేది ఎవరు చెప్తారు, ఫైనల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. సో ఇది ఈ పర్టికులర్ రూల్. దెన్ మనం నేషనల్ పాలసీ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది నిన్న స్ప్లిట్ వర్డిక్ట్లో, సెంటర్ని అప్రూవల్ ఇచ్చిన దానికంటే ముందు ఒక నేషనల్ పాలసీ అనేది ఫామ్ చేసి దాని ప్రకారం ఒకసారి మళ్ళీ రీసెర్చ్ చేసిన తర్వాతనే మార్కెట్లోకి రిలీజ్ చేయండి. ఎందుకు అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అని మనం తెలుసుకునే ముందు సింపుల్గా ఏంటి, ఆల్రెడీ న్యాచురల్గా ఉన్న జీన్స్ని కొంచెం మోడిఫై చేసి మనకు కావాల్సిన డిజైర్డ్ ట్రేట్స్ అనేవి తెచ్చుకుంటాం. సో దానికోసం అని చెప్పి ఇలాంటి వాటిని మార్కెట్లోకి వెళ్తే ఎడిబుల్ కదా, అంటే మనం తినే వాటిలో కదా ఫస్ట్ టైం ఎలో చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఖచ్చితంగా హ్యూమన్ హెల్త్ మీద ఇంపాక్ట్ ఏంటి, ఎన్వైర్న్మెంట్ మీద ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే రిలీజ్ చేయాలి అనే అభిప్రాయంతో నేషనల్ పాలసీ అనేది ఒకటి ఫార్ములేట్ చేసి ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాతనే దీన్ని రిలీజ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. రైట్, దెన్ అసలు జిఎం మస్టర్డ్ అంటే ఏంటి, దీన్ని డారా మస్టర్డ్ హైబ్రిడ్ లెవెల్ అంటాం. సో మీరు చూస్తే కనుక లాస్ట్ ఇయర్ కూడా డిఫరెంట్ రీజన్స్తో జిఎం మస్టర్డ్ అనేది చాలా న్యూస్లో ఉంది. ఖచ్చితంగా ఇది మెయిన్స్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకు అంటే మనకి యూపీఎస్సీలో కానీ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సిలబస్లో కూడా బయోటెక్నాలజీలో జిఎం క్రాప్ అనేది కవర్ అవుతుంది. రైట్, సో ఇక్కడ చూస్తే మనం దీని ఏ పర్టికులర్ మస్టర్డ్ స్పీసెస్ అంటే ఇది నేమ్ బ్రసికా జునికియా. ఈ పర్టికులర్ స్పీసెస్ ఆఫ్ మస్టర్డ్ని మనం మోడిఫై చేస్తున్నాం. ఏ విధంగా అంటే న్యాచురల్ జీన్స్ని ఒక ఆర్గానిజంలో ఉన్నదాన్ని ఇంకో దాంట్లోకి ఇన్సర్ట్ చేయడం వల్ల మనకు కావాల్సిన డిజైర్డ్ ట్రేట్స్ అనేవి తెచ్చుకుంటాం. దాన్నే జెనెటికల్లీ మోడిఫైడ్ అంటాం. మరి దానికి యూజ్ చేసే బ్యాక్టీరియం ఏంటి అంటే కనుక బాసిల్లస్ ఎమోలిక్విఫేషనస్, ఇది పర్టికులర్ స్పీసెస్ అనమాట బ్యాక్టీరియా వాడేది. మరి బీటీ కాటన్లో మనం వాడే బ్యాక్టీరియా ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ ఏం చేస్తారు మనం జనరల్గా, దీనికి ఉండే న్యాచురల్ ప్రాపర్టీస్, ఆల్రెడీ న్యాచురల్గా మస్టర్డ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ జీన్లో కొన్నిసార్లు ఏమవుతుంది, ఇన్సెక్ట్స్ అటాక్ చేసినా రెసిస్ట్ చేసే జీన్ ఉండకపోవచ్చు న్యాచురల్గా, లేకపోతే హెర్బిసైడ్ టాలరెంట్గా ఉండకపోవచ్చు. ఇలాంటివి ఆర్ వైరస్ కానీ ఏదైనా ఇన్సెక్ట్ ఇన్ఫెక్ట్ చేసినా కూడా వాటికి తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు. మనం ఏం చేస్తాం, వీటిల్లోంచి కొన్ని ట్రేట్స్ని తీసుకుని దాన్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తాం అనమాట. దాన్ని జెనెటికల్లీ మోడిఫైడ్ అంటాం, అంటే జీన్ని ఆల్టర్ చేస్తున్నాం మనం. సో దీనివల్ల పర్పస్ ఏంటి, మనం ఇక్కడ హై ఈల్డ్ వెరైటీస్ వచ్చే విధంగా దీన్ని మారుస్తున్నాం. హైబ్రిడ్ అంటే ఏంటి, క్రాస్ పాలినేషన్ చేస్తున్నారు. ఏ రెండుటిని క్రాస్ పాలినేషన్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఇండియన్ వెరైటీ ఆఫ్ మస్టర్డ్, ఇండియన్ వెరైటీ ఏంటి వరుణ, వరుణ అనేది ఇండియన్ వెరైటీ ఆఫ్ మస్టర్డ్. దీన్ని క్రాస్ పాలినేట్ చేస్తున్నాం. దేంతో చేస్తున్నాం, యూరోపియన్ వెరైటీ ఏంటి ఎర్లీ హీరా, దీని నేమ్ ఎర్లీ హీరా అనమాట వెరైటీ పేరు. సో ఈ పర్టికులర్ వెరైటీతో మనం క్రాస్ పాలినేట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, దీని నుంచి రెండింటి నుంచి వచ్చేది హైబ్రిడ్ వెరైటీ అవుతుంది. సో దానివల్ల మనకి కొంచెం ఇన్సెక్ట్ టాలరెన్స్ కానీ వైరస్ రెసిస్టెన్స్, హెర్బిసైడ్ టాలరెన్స్, ఇంక్రీజ్డ్ ఈల్డ్ ఇలాంటివి వస్తాయనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం అనమాట. మీకు తెలిసిందే మనకి మస్టర్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆయిల్ సీడ్ కూడా. మీకు తెలిసిందే రీసెంట్ టైమ్స్లో యూనియన్ బడ్జెట్లో కూడా మనం ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్లో సెల్ఫ్ సఫిషియన్సీని పెంచుకునే ఉద్దేశంతో కొన్ని మిషన్ కూడా లాంచ్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో ఆయిల్ సీడ్స్లో ఎంఎస్పి కవర్ అవుతుందా లేదా ఈ మస్టర్డ్కి అనేది ఆన్సర్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏ ఆయిల్ సీడ్స్కి ఎంఎస్పి వర్తిస్తుంది అనేది చెప్పండి. రైట్, దెన్ అసలు జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అంటే ఏంటి చూసాం కదా, న్యాచురల్ జీన్ని మారుస్తున్నాం. ఎందుకు మారుస్తున్నాం, మనకు కావాల్సిన డిజైర్డ్ ట్రేట్స్ కోసం మారుస్తున్నాం. దాన్ని మనం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అని అంటాం. పర్పస్ ఏంటి అనేది జనరల్గా ఈల్డ్ ఇంక్రీజ్ అవ్వడం కోసమైనా అవ్వచ్చు, ఇన్సెక్ట్ టాలరెన్స్కి. ఎందుకు అంటే మనకి జనరల్గా కాటన్ విషయంలో చూస్తే కనుక మనకి పింక్ బోల్వామ్ అనేది ఇన్ఫెక్ట్ చేస్తుంది కాటన్ని, పింక్ బోల్వామ్. సో ఇలాంటి వాటి ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవడానికి కానీ లేకపోతే డ్రాట్ రెసిస్టెన్స్ కూడా ఉండే విధంగా, డ్రాట్ రెసిస్టెన్స్, హెర్బిసైడ్ టాలరెన్స్ ఇలాంటివన్నీ కూడా దీని వెనకాల ఉద్దేశం అన్నమాట. పర్పస్ ఏంటి, మనం ట్రాన్స్జెనిక్ క్రాప్స్ని డెవలప్ చేయడం, అంటే ఒక పర్టికులర్ జీన్ వెరైటీని ఇంకో దాంట్లోకి ఇన్సర్ట్ చేసి మనకు కావాల్సిన డిజైర్డ్ ట్రేట్స్ని తెచ్చుకోవడం. దెన్ టెక్నిక్స్ ఏంటి, జనరల్గా రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనేది యూస్ చేస్తాం. రీకాంబినెంట్ టెక్నాలజీ అంటే ఏంటి, డిఎన్ఏ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్పీసెస్ ఉంది, దీంట్లో ఒక డిఎన్ఏలో ఫాల్ట్ ఉంది, అంటే ఈ పర్టికులర్ డిఎన్ఏ ఫాల్ట్ ఉంది అనుకుందాం. సో దాన్ని మనం ఇంకొక పర్టికులర్ డిఎన్ఏ ఆఫ్ ఆర్గానిజం చూస్తే దీంట్లో
ఈ ఆర్గానిజం ఏదైతే ఈ పర్టికులర్ జీన్ డిఎన్ఏలో జీన్స్ ఉంటాయి కదా మనకి, సో దాంట్లో జీన్లో డిఎన్ఏస్ ఉంటాయి కదా, సో దాంట్లో మనం నార్మల్గా ఆ పర్టిక్యులర్ ఏదైతే జీన్ ఫంక్షన్ చేస్తే ఆ డిసీజ్ రాకుండా ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఒక్కదాన్ని కట్ చేసి దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తాం. దీంట్లో న్యాచురల్గా జీన్ అనేది ఉండదు. సో దీన్ని ఇన్సర్ట్ చేయడం వల్ల దీంట్లో న్యాచురల్గా కొన్ని ప్రాసెసెస్ వల్ల ఏమవుతుందంటే అది కూడా దాంట్లో లేని జీన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ తెచ్చుకుంటుంది. దాన్నే మనం రీకాంబినేట్, అంటే ఈ పర్టికులర్ స్పీసెస్ నుంచి ఈ పర్టికులర్ స్పీసెస్కి డిఎన్ఏ ఆర్ జీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసి దీనికి న్యాచురల్గా లేని దాన్ని కూడా మనం క్రియేట్ అయ్యే విధంగా మార్చడాన్ని రీకాంబినేట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటాం. అలాంటి టెక్నాలజీస్ మళ్ళీ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ జిఎం క్రాప్ కల్టివేషన్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే కాటన్ క్రాప్ అనేది 2002 నుంచి 2003 మధ్యలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్గా మార్కెట్లో ఉన్న 96% ఆఫ్ ద కాటన్ వెరైటీ అనేది బీటీ కాటన్. మరి బీటీ కాటన్ ఎందుకు తీసుకొచ్చాము అని అంటే ఇందాక నేను చెప్పినట్టు పింక్ బోల్వర్మ్ అనే దానికి ఇన్ఫెక్ట్ అవ్వకుండా తీసుకొచ్చారు. దెన్ జిఎం మస్టర్డ్ మనం డిస్కస్ చేసేది అదే కదా. సో జెనెటికల్లీ ఇంజనీర్డ్ అప్రైజల్ కమిటీ అనేది జిఎం మస్టర్డ్ 2 వెరైటీస్ ని ఎన్వైరన్మెంటల్ రిలీజ్ కి రిలీజ్ చేసింది. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆపింది. దెన్ బ్రింజాల్ విషయంలో జిఎం మస్టర్డ్ లానే మనకి బీటీ బ్రింజాల్ కూడా ఉంది మీకు గుర్తుంటే కనుక, కానీ అది ఇల్లీగల్. సో మనం ఎడిబుల్ క్రాప్స్ లో ఇప్పటి వరకు కూడా జిఎం మస్టర్డ్ లాగా జిఎం బ్రింజాల్ ఆర్ బీటీ బ్రింజాల్ ఎలో చేయలేదు. ఇప్పటి వరకు బీటీ కాటన్ ఒక్కటే ఇండియాలో ఉన్న అఫీషియల్ గా ఎలో చేసిన జిఎం క్రాప్. దెన్ ఆన్ గోయింగ్ రీసెర్చ్ దేని మీద ఉంది అంటే కనుక రైస్ లో కానీ వీట్, షుగర్ కేన్, పొటాటో, పిజిఎన్పి, చిక్ పీస్, బనానాస్, లెంటిల్స్ వీటన్నిటిలో కూడా జిఎం క్రాప్స్ కోసం తీసుకొచ్చే రీసెర్చ్ జరుగుతుంది. సో మీకు తెలిస్తే మనం రైస్లో విటమిన్ ఏని పెంచడానికి బయోఫోర్టిఫికేషన్ చేస్తున్నాం కదా, బీటా కెరోటిన్ అని అంటాం. సో దాంట్లో మనకి గోల్డెన్ రైస్ అనే వెరైటీ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా జీన్ని మార్చడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ విటమిన్ ఏ కంటెంట్ అనేది ఉంటుంది, రైట్. దెన్ అసలు అడ్వాంటేజెస్ ఏంటి మనం జిఎం క్రాప్స్ని డెవలప్ చేయడం వల్ల అంటే మనకి ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ వస్తుంది, వైరస్ అనే దాన్ని తట్టుకునే విధంగా కూడా అది రెసిస్టెంట్ అవుతుంది. దాంతోపాటు హెర్బిసైడ్ టాలరెన్స్ అంటే కలుపు, వీడ్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటి కోసం. పావర్టీ అండ్ హంగర్ మనకి మొత్తం క్రాప్ తయారైన తర్వాత ఫార్మర్స్కి ఏదైనా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అంటే వైరస్ కానీ ఇన్సెక్ట్ కానీ ఇన్ఫెక్ట్ చేస్తే ఏమవుతుంది మొత్తం కూడా పంట నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటివి అవ్వకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా జిఎం క్రాప్స్ అనేవి హెల్ప్ చేస్తాయి, రైట్. దెన్ డ్రాట్ టాలరెన్స్ అనేది కూడా ఉంటుంది, కరువును కూడా తట్టుకునే విధంగా మనం డిసైడ్ ట్రైట్స్ ని పెట్టొచ్చు, వాటర్ తక్కువ తీసుకునే విధంగా. తర్వాత ఎన్హాన్స్డ్ న్యూట్రిషనల్ వాల్యూ, సో ఇందాక రైస్ విషయంలో చెప్పినట్టు బీటా కెరోటిన్, ఓకే, విటమిన్ ఏ ఎన్రిచ్డ్ రైస్ అని చెప్పొచ్చు, అలాంటి వాటిని కూడా డెవలప్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. దెన్ డిసడ్వాంటేజెస్ ఆర్ ఛాలెంజెస్ ఏంటి? ఎకలాజికల్ కన్సర్న్స్. ఇలా మనం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని చేయటం వల్ల దాని ఇంపాక్ట్ ఎన్వైర్న్మెంట్ మీద ఎంత ఉంటుంది అనేది మనకి ఇప్పటివరకు తెలియదు క్లియర్గా. సో మీకు తెలిస్తే ఆల్రెడీ మనకి UN కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ 1992 రియో ఎర్త్ సమ్మిట్లో సైన్ చేసుకున్నాం కదా, దీని కింద మనకి ఒక ప్రోటోకాల్ ఉంది. దాని నేమ్ ఏంటి? కార్టెజెనా ప్రోటోకాల్. ఈ కార్టెజెనా ప్రోటోకాల్ కింద మనం ఏం చేస్తున్నాం? లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఆర్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ మీద మెయిన్ ఫోకస్ చేస్తున్నాం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దెన్ న్యూట్రిషనల్ కన్సర్న్స్, ఇలా మోడిఫై చేసిన క్రాప్ నుంచి మనకి ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటుందా, దానికంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది ఇంకా తెలియదు. దెన్ కెమికల్ యూసేజ్, సో హెర్బిసైడ్స్ యూస్ చేయడమో లేకపోతే ఆ పర్టికులర్ ట్రేట్స్ని యూస్ చేయడం వల్ల ఆ కెమికల్ ఇంపాక్ట్ మన బాడీ మీద ఎలా ఉంటుంది అనేది కూడా స్పష్టంగా లేదు. దెన్ హెల్త్ కన్సర్న్స్, రైట్, హ్యూమన్ హెల్త్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా క్లియర్గా తెలియదు, రైట్. దీస్ ఆర్ ద ఛాలెంజెస్. దెన్ ఇప్పటి వరకు మనకి జిఎం రిలేటెడ్ లెజిస్లేషన్స్ ఏంటి అంటే కనుక ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, దీని కిందనే కదా మనకి GEAC అనేది ఫామ్ అయింది. అలానే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది ఉంది. ఇదే CBDకి మనం రాటిఫై చేసినప్పుడు మనం ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన చట్టం. దెన్ ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్ 2003 ఇది ఒక రూల్. తర్వాత GM పాలసీ అండ్ ఫారిన్ ట్రేడ్ పాలసీ అని ఉంది. FSSAI కింద కూడా ఉంది. అండ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్ ఆఫ్ 1998, ఓకే, 1988 ఇవన్నీ కూడా GM క్రాప్స్ని గవర్న్ చేస్తున్న లాస్ కానీ రూల్స్ కానీ, రైట్. దెన్ ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ విత్ రెఫరెన్స్ టు GM క్రాప్స్. GM or genetically modified material can only be derived from the plants only for developing
జిఎం క్రాప్స్ అంటే ప్లాంట్ నుంచి వచ్చిన దాన్నే తీసుకోగలమా లేకపోతే యానిమల్ నుంచి కూడానా? జిఎం క్రాప్స్ కెన్ నాట్ బి డిజైన్ ఫర్ వైరస్ రెసిస్టెన్స్, జిఎం క్రాప్స్ కెన్ బి డిజైన్ ఫర్ హెర్బిసైడ్ టాలరెన్స్. వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద పొటెన్షియల్ బెనిఫిట్స్ అండ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ కల్టివేషన్ ఆఫ్ జిఎం క్రాప్స్. అంటే ఫస్ట్ మీరు జిఎం క్రాప్స్ అంటే ఏంటో రాసి తర్వాత బెనిఫిట్స్ ఏంటి, రిస్క్ ఏంటి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, అడ్వాంటేజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటని. దాంతోపాటు హౌ పాలసీ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అడ్రసెస్ దీస్ కన్సర్న్స్. అంటే మన దగ్గర రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏముంది, సో జీఈఏసీ గురించి రాసి, కీ లెజిస్లేషన్స్ గురించి రాసి, ఎవరు అప్రూవల్ ఇస్తే మనకి ఇలాంటివి ఉంటాయి, అగ్రికల్చర్ ఇన్నోవేషన్ పెరిగే విధంగా జిఎం క్రాప్స్కి మనకి ఎనేబుల్ చేస్తున్న లాస్ ఏంటి, పాలసీస్ ఏంటి, అవన్నీ మెన్షన్ చేస్తే మీ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది, రైట్? దెన్ మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం ఇప్పుడు, జిఎం మస్టర్డ్, దీని గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన స్ప్లిట్ వర్డిక్ట్ ఏంటి, దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అనేది ఏ పర్టికులర్ వెరైటీస్ని క్రాస్ పాలినేట్ చేయడం వల్ల తయారవుతుంది, దాంతోపాటు జిఎం క్రాప్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని గవర్న్ చేస్తున్న లాస్ ఏంటి, బట్ ఇప్పటివరకు మన ఇండియాలో ఎటువంటి జిఎం క్రాప్స్ ఉన్నాయి అనేది చూసాం, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దిస్ ఇస్ ఆల్ with respect to this video. If you like the video and found informative, let us know in the comment section. Thanks for joining us. Have a great day.